రూల్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా. సో ఇక్కడ ఒక సిస్టము బ్లాక్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా రూల్స్ టు రెడ్యూస్ దట్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ టు ఫైండ్ రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇక్కడ సిస్టము బ్లాక్ డయాగ్రామ్స్లో ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు ఫైనల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడుగుతాడు. సో బ్లాక్ డయాగ్రామ్లో ఒక సిస్టంలో రిప్రజెంట్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ది గివెన్ బ్లాక్ డయాగ్రామ్ అని అంటాడు అన్నమాట. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ రూల్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా. సో ఇక్కడ ఒక 11 రూల్స్ ఉన్నాయి. లెట్ us see what are the rules. సో రూల్ 1 ఏమంటే కంబైనింగ్ ది బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్. సో ఇక్కడ G1 అనేది ఒక బ్లాక్, G2 అనేది ఒక బ్లాక్. G1 బ్లాక్ గెయిన్ G1 అండ్ దిస్ బ్లాక్ గెయిన్ ఇస్ G2. సో ఈ విధంగా కనెక్షన్లో ఉంటే హౌ కెన్ యూ రీప్లేస్ దిస్ 2 బ్లాక్స్ విత్ 1 బ్లాక్? సో కంబైనింగ్ ది బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఏ అనేది G1కు ఇన్పుట్గా వస్తుందన్నమాట. సో G1 అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు? A ఇంటూ G1 అనేది అవుతుంది. ఇప్పుడు ఏ G1 అనేది G2కు ఇన్పుట్గా వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ G2 అంటే ఏ G1 G2 అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ 2 బ్లాక్స్ ఒక బ్లాక్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఏ అనేది ఇన్పుట్ అవ్వాలి, ఏ G1 G2 అనేది అవుట్పుట్ అవ్వాలన్నమాట. ఆ ప్రాపర్టీ చేంజ్ చేయకూడదు. సో వితౌట్ డిస్టర్బింగ్ ది ప్రాపర్టీ వీ క్యాన్ మాడిఫై ది బ్లాక్స్. సో ఇది ఎంటీ బ్లాక్ అని అనుకుందాం. సో ఇన్పుట్ ఏ ఉంది, అవుట్పుట్ ఏ G1 G2 రావాలి. ఇన్పుట్ ఏ ఉంది, అవుట్పుట్ ఏ G1 G2 రావాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ బ్లాక్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గెయిన్ సచ్ దట్ అవుట్పుట్ షుడ్ బి ఏ G1 G2? సో ఆ వాల్యూస్ కూడా ఎలా ఉండాలి? ఈ 2 ఫంక్షన్ ఆఫ్ దీస్ 2 గెయిన్స్లో ఉండాలన్నమాట. ఏమవుతుంది? G1 G2, G1 ఇంటూ G2 ప్లేస్ చేసామనుకోండి. సో అప్పుడు ఏ అనేది ఇన్పుట్గా వస్తే దట్ ఏ ఈజ్ మల్టిప్లైడ్ విత్ దిస్ గెయిన్ అండ్ అవుట్పుట్ ఏమవుతుంది? ఏ G1 G2 అవుతుంది అన్నమాట. అంటే కంబైనింగ్ ది బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్. సో ఇది క్యాస్కేడ్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ ఆర్ క్యాస్కేడ్ కనెక్షన్ అంటారన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఈ 2 బ్లాక్స్ G1 అండ్ G2 మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దాంతో రీప్లేస్ చేస్తే దాని ఈక్వలెంట్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఈక్వలెంట్ ఇది అవుతుంది అనమాట. సో వితౌట్ చేంజింగ్ ది ప్రాపర్టీ వీ క్యాన్ రీప్లేస్ ది బ్లాక్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్ లైక్ దిస్ అని రూల్ 1 చెప్తుంది. నెక్స్ట్ రూల్ 2. సో జనరల్గా ఎక్కువ మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్లో అపియర్ అయ్యేది, ఎక్కువ యూజ్ చేసేది ఈ రూలే యూజ్ చేస్తాం అనమాట. సో బ్లాక్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్. సో సెకండ్ వన్ ఏం చెప్తా ఉంది? కంబైనింగ్ ప్యారలల్ బ్లాక్స్ ఆర్ కంబైనింగ్ ఫీడ్ ఫార్వర్డ్ పాస్ అంటున్నాడు అనమాట. అంటే ఈ కనెక్షన్ G1 అనేది ఒక బ్లాకు, G2 అనేది ఒక బ్లాకు, రెండు కలిపి సమ్మింగ్ పాయింట్కి వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ రెండింటికి కలిపి ఏ అనేది ఇన్పుట్ సిగ్నల్. సో ఇప్పుడు దీన్ని గమనిస్తే ఏ అనేది G1కు ఇన్పుట్గా వస్తుంది, G2 కూడా ఇన్పుట్గా వస్తుంది. కాబట్టి అవుట్పుట్ ఆఫ్ G1 ఏమవుతుంది? ఏ G1 అవుతుంది. అవుట్పుట్ ఆఫ్ G2 ఏమవుతుంది? ఏ G2 అవుతుంది. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ సమ్మర్ ఒకటి ఉంది. ఈ రెండు సిగ్నల్స్ యాడ్ అయ్యి అవుట్పుట్ సిగ్నల్ వస్తుంది. సో ఏ G1 ప్లస్ ఏ G2 అనేది అవుట్పుట్గా వస్తుంది. ఏ అనేది కామన్ తీస్తే ఏ ఇంటూ G1 ప్లస్ G2. సో ఫైనల్గా ఇది ఒక సింపుల్ సిస్టమ్. ఈ సిస్టంలో ఏ అనేది ఇన్పుట్, ఏ G1 ప్లస్ G2 అనేది అవుట్పుట్, G1 G2 అనేటివి గెయిన్స్ అనమాట. ఇప్పుడు వితౌట్ డిస్టర్బింగ్ దిస్ ప్రాపర్టీ అంటే ఇన్పుట్ ఏ అవ్వాలి, అవుట్పుట్ ఏ G1 ప్లస్ G2 అవ్వాలన్నమాట. సో అలా వచ్చేటట్టు ఈక్వలెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట. సో ఏ ఇన్పుట్, అవుట్పుట్ ఏ G1 ప్లస్ ఏ G1 ప్లస్ G2. సో అప్పుడు we have to replace these 2 which are connected in parallel or otherwise feed forward pass అంటారు అన్నమాట. ప్యారలల్ పాస్ అని అంటారు, లేకపోతే ఫీడ్ ఫార్వర్డ్ పాస్ అంటారు. ఈ మొత్తం సిస్టమ్ను ఒక గెయిన్తో ఎలా రీప్లేస్ చేయొచ్చు? సో ఏ అనేది ఇన్పుట్ అవ్వాలి,
అవుట్పుట్ ఏ G1 ప్లస్ G2 అవ్వాలన్నమాట. సో గెయిన్ వాల్యూ ఎంత పెడితే మనకు ఇది వస్తుంది. G1 ప్లస్ G2 ప్లేస్ చేస్తే సో అప్పుడు ఏ ఇంటూ G1 ప్లస్ G2 ఈజ్ ఏ G1 ప్లస్ G2. అంటే 2 బ్లాక్స్ హూజ్ గెయిన్స్ ఆర్ G1 G2 ఈ ఫీడ్ ఫార్వర్డ్ పాత్స్లో ఉంటే, లేకపోతే ప్యారలల్ బ్లాక్స్ అంటారు అన్నమాట దీన్ని, ఉన్నప్పుడు వీ క్యాన్ రీప్లేస్ దిస్ 2 బ్లాక్స్. మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా ఒక బ్లాక్తో రీప్లేస్ చేయొచ్చు. వాల్యూ ఆఫ్ దట్ బ్లాక్ ఈజ్ జస్ట్ G1 ప్లస్ G2. సో ఇక్కడ క్యాస్కేడ్ కనెక్షన్లో G1 ఇంటూ G2. సో ప్యారలల్ బ్లాక్స్ ఆర్ ఫీడ్ ఫార్వర్డ్ పాస్ ఉన్నప్పుడు G1 ప్లస్ G2 అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రూల్ 3, మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ గమనిస్తే ఇక్కడ గెయిన్ ఉంది. సో ఇన్పుట్ ఈజ్ ఏ అండ్ అవుట్పుట్ ఈజ్ ఏ ఇంటూ జీ ఈజ్ ఏజీ. ఇది బ్రాంచ్ పాయింట్ అంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్రాంచ్ పాయింట్. సో బ్రాంచ్ పాయింట్లో కూడా సిగ్నల్ ఏనే వస్తుంది. ఈ బ్రాంచ్ పాయింట్ ఇప్పుడు అహెడ్ ఆఫ్ ది బ్లాక్కు షిఫ్ట్ చేయాలి, మూవ్ చేయాలి. సో మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్ అంటే సిస్టమ్ ప్రాపర్టీస్ చేంజ్ కాకోకుండా ఎలా ఆ బ్రాంచ్ పాయింట్ను మూవ్ చేయొచ్చు అహెడ్ ఆఫ్ ది బ్లాక్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత డయాగ్రామ్ ఇది అవుతుంది అనమాట. ఏ ఇక్కడ ఈ బ్రాంచ్ పాయింట్ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసాం. సో ఫైనల్గా ఇన్పుట్ ఏ అవ్వాలి, ఇక్కడ ఈ పాత్లో అవుట్పుట్ ఏజీ అవ్వాలి, ఈ పాత్లో అవుట్పుట్ ఏ అవ్వాలన్నమాట. అలా వచ్చేటట్టు ఆ ప్రాపర్టీస్ డిస్టర్బ్ కాకోకుండా వీ క్యాన్ మాడిఫై ది డయాగ్రామ్. సో ఇక్కడ ఏజీ, సో ఏజీ అంటే ఇక్కడ ఇన్పుట్ ఏ, ఇక్కడ ఏజీ, ఇన్పుట్ ఏ, ఇక్కడ ఏజీ. కాబట్టి ఈ పాత్లో దేర్ ఈజ్ నో చేంజ్. బట్ ఇక్కడ దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్, సో బ్రాంచ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఏమవుతుంది, ఇప్పుడు ఏజీ అవుతుంది. సో బిఫోర్ బ్లాక్ ఉన్నప్పుడు ఏ అనే సిగ్నల్ వస్తుంది. బ్లాక్ షిఫ్ట్ చేసాం కాబట్టి బ్రాంచ్ పాయింట్ను అహెడ్ ఆఫ్ ది బ్లాక్ పోయింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఇప్పుడు ఏజీ వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ మనకు ఏ రావాలి, కానీ ఏజీ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గెయిన్ సచ్ దట్ అవుట్పుట్ షుడ్ బి ఏ వెన్ ఇన్పుట్ ఈజ్ ఏజీ. ఆ జీ అనే దాన్ని కంపెన్సేట్ చేయాలి. అంటే 1/G గెయిన్ వాల్యూ 1/G తీసుకుంటే ఏజీ ఇంటూ 1/G. సో జీజీ క్యాన్సిల్ అయిపోయి ఏ అవుట్పుట్గా వస్తుంది. సో ఆ విధంగా ఈ సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేయకోకుండా వీఆర్ డ్రాయింగ్ ది డయాగ్రామ్. సో ఏ ఈజ్ ద ఇన్పుట్, ఏజీ ఒక అవుట్పుట్, ఏ అనేది ఒక అవుట్పుట్, ఏ ఇన్పుట్, ఏజీ అవుట్పుట్, ఏ అనేది అవుట్పుట్గా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ డ్రా ది డయాగ్రామ్ ఫర్ మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అనమాట రూల్ 4. సో రూల్ 4 ఏం చెప్తా ఉంది, మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. సో మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్, ఇక్కడ బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్ ఉంది, దాన్ని బిఫోర్ ది బ్లాక్ మూవ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని గమనిస్తే ఈ డయాగ్రామ్ను జీ అనేది గెయిన్, ఏ అనేది ఇన్పుట్. సో అవుట్పుట్ ఏమవుతుంది, ఏజీ అవుతుంది. ఇదే అవుట్పుట్ ఈ పాత్కు కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏజీ ఈజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ కూడా ఏజీ అనేది అవుట్పుట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బ్రాంచ్ పాయింట్ను బిఫోర్ ది బ్లాక్ మూవ్ చేయాలి, అంటే ఇక్కడికి వస్తుందన్నమాట బ్రాంచ్ పాయింట్. సో ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ డిస్టర్బ్ కాకుండా ఎలా డ్రా చేయొచ్చు. సో సిస్టమ్ ప్రాపర్టీ అంటే ఏ అనేది ఇన్పుట్, ఏజీ అనేది అవుట్పుట్, ఏజీ అనేది అవుట్పుట్, ఆ మూడు డిస్టర్బ్ కాకూడదు. సో ఈ పాత్ చూస్తే బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్ వచ్చిన తర్వాత కూడా ఏ అనేది ఇన్పుట్గా వస్తుంది జీకు, అవుట్పుట్ ఏసీ. కాబట్టి ఏ ఇన్పుట్ ఏసీ అవుట్పుట్, ఏ ఇన్పుట్ ఏసీ అవుట్పుట్. సో ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు బ్రాంచ్ పాయింట్ ఇక్కడికి మూవ్ చేయడం వల్ల సో ఇప్పుడు ఏ అనేది ఇన్పుట్గా వస్తుంది, ఈ పాత్కు ఏ అనేది ఇన్పుట్గా వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఏజీ కావాలి. సో ఏజీ అనేది అవుట్పుట్ రావాలి, ఏ మాత్రమే ఉంది కానీ ఏజీ రావాలి.
కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గెయిన్ సచ్ దట్ అవుట్పుట్ షుడ్ బి ఏసీ. సో జీ అనే వాల్యూ తీసుకుంటే ఇక్కడ గెయిన్కు అప్పుడు ఏ ఇంటూ జీ ఏసీ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డ్రా. సో వీ కెన్ రీప్లేస్ దిస్ సర్క్యూట్ విత్ దిస్ సర్క్యూట్. సో మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్ అన్నప్పుడు ఎక్స్ట్రా గెయిన్ ఒకటి ఈ పాత్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ రూల్ 5. సో రూల్ 5 ఏం చెప్తుంది? మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. సో ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది బిఫోర్ ది బ్లాక్, అహెడ్ ఆఫ్ ది బ్లాక్ షిఫ్ట్ చేయాలి. సో షిఫ్ట్ చేసినప్పుడు ప్రాపర్టీ చేంజ్ చేయకోకుండా ఎలా డ్రా చేయొచ్చు? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది. ఈ సమ్మింగ్ పాయింట్కు 2 సిగ్నల్స్ వస్తున్నాయి, ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి. రెండు యాడ్ అయితే ఏ ప్లస్ బి అనేది రిజల్ట్ అవుతుంది. ఆ ఏ ప్లస్ బి అనే సిగ్నల్ జీ అనే గెయిన్కు ఇన్పుట్గా వస్తుంది. కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ జీ, ఏ ప్లస్ బి ఇంటూ జీ. సో ఈ సిస్టంలో 2 సిగ్నల్స్ ఏబి అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అవుట్పుట్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ జీ. సో ఆ ప్రాపర్టీ డిస్టర్బ్ కాకుండా సర్క్యూట్ని ఎలా డ్రా చేయొచ్చు? సో ఇఫ్ యూ డ్రా లైక్ దిస్, సో ఏ ఉంది, సమ్మింగ్ పాయింట్ అంటే సమ్మింగ్ పాయింట్ వీఆర్ మూవింగ్ సమ్మింగ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. అహెడ్ ఆఫ్ ది బ్లాక్ సమ్మింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ లేదు ఇప్పుడు. సో లేనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఏ డైరెక్ట్ జీకి గెయిన్కి వస్తుంది. కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ది గెయిన్ ఏసీ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ మనకేం కావాలి? ఏ ప్లస్ బి ఇంటూ జీ రావాలి. సో ఏ అనేది ఇన్పుట్, బి అనే ఇన్పుట్, ఏ ప్లస్ బి ఇంటూ జీ అనేది అవుట్పుట్. సో ఆల్రెడీ ఇక్కడ ఏజీ వస్తుంది. జీ అనేది లోపలికి తీసుకొని పోతే ఏజీ ప్లస్ బీజీ అవుతుంది. సో ఏజీ ప్లస్ బీజీ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ గెయిన్కు ఏ ఇంటూ జీ ఏజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజీ రావాలి. సో బీజీ అనేది ఇన్పుట్గా రావాలి. కానీ ఇక్కడ బి మాత్రమే ఉంది, మనకు ఇన్పుట్ బి మాత్రమే ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గెయిన్ సచ్ దట్ అవుట్పుట్ షుడ్ బి బీజీ అన్నప్పుడు జీ అనే గెయిన్ తీసుకుంటే బి ఇంటూ జీ బీజీ అవుతుంది. ఇప్పుడు ఏజీ ప్లస్ బీజీ, ఇట్ ఈస్ ఎ సమ్మింగ్ పాయింట్. సమ్మింగ్ పాయింట్ అంటే రెండు సమ్ చేస్తాం అన్నమాట, ఏజీ ప్లస్ బీజీ. సో జీ అనేది కామన్ తీస్తే ఏ ప్లస్ బి ఇంటూ జీ. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ మూవ్ ది సమ్మింగ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. సో సమ్మింగ్ పాయింట్ను అహెడ్ ఆఫ్ ది బ్లాక్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ట్రా జీ తీసుకోవాలన్నమాట. సో యూ కెన్ డ్రా లైక్ దిస్. సో పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ ఆర్ సేమ్. So we can replace this circuit for this and this circuit for this in block diagram algebra. So next is moving the summing point before the block. So ikkada summing point undi, ahead of the block lo undannamata. దీన్ని ఇప్పుడు బిఫోర్ ది బ్లాక్ షిఫ్ట్ చేయాలి. సో ప్రాపర్టీస్ బ్లాక్ డయాగ్రామ్ ప్రాపర్టీస్ చేంజ్ చేయకుండా చేయాలి. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏమి? ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, ఏజీ ప్లస్ బి అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ జీ ఏమవుతుంది? ఏజీ అవుతుంది. ఇక్కడ బి వస్తుంది. ఈ సమ్మింగ్ పాయింట్ దగ్గర 2 సిగ్నల్స్, ఒక సిగ్నల్ ఏజీ, ఇంకొక సిగ్నల్ బి, రెండు కలిపితే ఏజీ ప్లస్ బి. ఈ ప్రాపర్టీస్ చేంజ్ చేయకోకుండా డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు? ఇక్కడ ఈ సమ్మింగ్ పాయింట్ వీ హ్యావ్ టు మూవ్ బిఫోర్ ది బ్లాక్. బిఫోర్ ది బ్లాక్ మూవ్ చేయాలి. సో మూవ్ చేసిన తర్వాత ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, ఏజీ ప్లస్ బి అనేది అవుట్పుట్ ఉండాలన్నమాట. అవి డిస్టర్బ్ కాకూడదు. సో డిస్టర్బ్ కాకుండా ఎలా డ్రా చేయొచ్చు? సో ఇక్కడ ఏజీ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ, ఈ సమ్మింగ్ పాయింట్ ఇది ఒక సిగ్నల్లో తీసుకుందాం. ఈ సిగ్నల్ లేదని అనుకుందాం ఫర్ టైమింగ్. బి ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ సిగ్నల్ రాదు. సో ఏ అనేది ఒక మాత్రమే వస్తుంది. జీతో మల్టిప్లై అయిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది? ఏజీ అవుతుంది. కాబట్టి ఈ పాత్రలో మనము ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ జీ ఏజీ. ఇంకా ఈ సిగ్నల్ నుంచి ఏం రావాలి? బి రావాలి. సో బి ఆల్రెడీ ఉంది. బి ఇప్పుడు ఏ 0 తీసుకుందాం. ఏ 0 తీసుకున్నప్పుడు బి యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అనుకోండి. బి ఇక్కడ ఏమీ ఇన్సర్ట్ చేయలేదు, బి వచ్చింది. బి జీ అవుతుంది. జీ ఖచ్చితంగా ఉంది. సో జీ అనే గెయిన్ ఉంది కాబట్టి బి సిగ్నల్ డైరెక్ట్ వస్తే జీతో మల్టిప్లై అయితే బీజీ వస్తుంది. కానీ మనకు బి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ జీని అవాయిడ్ చేయలేము. సో ఇక్కడ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ గెయిన్. ఎంత గెయిన్ ఇన్సర్ట్ చేయాలి? బి వచ్చేటట్టు అంటే ఈ జీని కంపెన్సేట్ చేస్తున్నాం కాబట్టి 1/g పెట్టామనుకోండి. బి ఇంటూ 1/z ఇంటూ జీ ఈజ్ ఏమవుతుంది? జీజీ క్యాన్సిల్ అయిపోయి బి వస్తుంది.
సో ఆ విధంగా వీ క్యాన్ మూవ్ ది సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. సో నెక్స్ట్ ఏంటి, ఇంటర్చేంజింగ్ సమ్మింగ్ పాయింట్స్. ఇక్కడ గెయిన్స్ అంటూ ఏం లేవు, జస్ట్ సమ్మింగ్ పాయింట్స్ ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇదొక సమ్మింగ్ పాయింట్, ఇదొక సమ్మింగ్ పాయింట్, టోటల్గా 3 ఇన్పుట్ సిగ్నల్స్ వస్తున్నాయి ఏబిసి. సో అవుట్పుట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది సిగ్నల్స్. సో ఇక్కడ సమ్మింగ్ పాయింట్ 2 యాడ్ అవుతున్నాయి ఈ సమ్మింగ్ పాయింట్ దగ్గర, ఈ 2 సిగ్నల్స్ ఏబి. అవుట్పుట్ ఏ ప్లస్ బి వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఇక్కడ సి అనేది మైనస్ అవుతుంది అనమాట. అంటే రిజల్ట్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ సి అనేది రిజల్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ సమ్మింగ్ పాయింట్ ఇక్కడికి, ఈ సమ్మింగ్ పాయింట్ ఇక్కడికి ఇంటర్చేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ సి అనేది బి అనేది డిస్కనెక్ట్ చేసి ఈ సమ్మింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తున్నాము, సి అనేది డిస్కనెక్ట్ చేసి ఈ సమ్మింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఏ అనేది చేంజ్ చేయడం లేదన్నమాట. సో ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంది, బి అనేది డిస్కనెక్ట్ చేసి ఈ సమ్మింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తాం, సి అనేది ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఈ సమ్మింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తాం. సో బి ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్, సికి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, సో ఏ బిసి అనేటివి మళ్ళీ ఇన్పుట్గా ఉన్నాయి. అవుట్పుట్ చూద్దాం, ఏ మైనస్ సి అనేది అవుట్పుట్గా సమ్మింగ్ పాయింట్ 1కు అవుట్పుట్గా వస్తుంది. బి అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఫైనల్గా ఏ ప్లస్ బి మైనస్ సి అవుతుంది. సో ఏబిసి అనేటివి ఇన్పుట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి మైనస్ సి అనేది అవుట్పుట్. ఏబిసి అనేటివి ఇన్పుట్స్, ఏ ప్లస్ బి మైనస్ సి అనేది అవుట్పుట్. కాబట్టి వితౌట్ డిస్టర్బింగ్ ది ప్రాపర్టీ వీ క్యాన్ డూ లైక్ దిస్. అంటే ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేయాలి, దీన్ని డిస్కనెక్ట్ చేసి సిని డిస్కనెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేస్తే మనకు వస్తుందన్నమాట. దట్ బికమ్స్ ది ఇంటర్చేంజింగ్ సమ్మింగ్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు రూల్ 8లో, స్ప్లిట్టింగ్ సమ్మింగ్ పాయింట్స్. సో సమ్మింగ్ పాయింట్ను స్ప్లిట్ చేయాలి. అంటే ఇక్కడ 3 సిగ్నల్స్ ఒకే సమ్మింగ్ పాయింట్కి ఇస్తున్నాము కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ సి అవుతుంది. అంటే ఒకే సమ్మింగ్ పాయింట్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ 1 సమ్మింగ్ పాయింట్ వీ క్యాన్ గో విత్ 2 సమ్మింగ్ పాయింట్స్. సో ఒక్కొక్కసారి అవసరం అవుతుంది అన్నమాట ఇది. కాబట్టి 2 సమ్మింగ్ పాయింట్స్ తీసుకున్నాము. ఏబి సిగ్నల్స్ ఫస్ట్ సమ్మింగ్ పాయింట్కి ఇస్తున్నాం, ఏ ప్లస్ బి అనేది రిజల్ట్ అవుతుంది. అండ్ సి అనేది ఈ ఏ ప్లస్ బి అనేది ఇన్పుట్గా సెకండ్ సమ్మింగ్ పాయింట్కి ఒక సిగ్నల్గా వచ్చి ఇంకొక సిగ్నల్ సి అనేది వస్తుంది. సి అనేది మైనస్ కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ సి అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ 1 సమ్మింగ్ పాయింట్ వీఆర్ గోయింగ్ విత్ 2 సమ్మింగ్ పాయింట్స్. సో దట్ ఈస్ ద స్ప్లిట్టింగ్ సమ్మింగ్ పాయింట్స్. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్. సో దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, కంబైనింగ్ సమ్మింగ్ పాయింట్స్. అంటే ఇక్కడ 2 సమ్మింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ 2 సమ్మింగ్ పాయింట్స్ వీ క్యాన్ గో విత్ 1 సమ్మింగ్ పాయింట్. సో ఇంతకుముందు చెప్పిన దానికి ఆపోజిట్ అనమాట. సో ఏబిసి అనేటివి ఇన్పుట్స్, అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఫస్ట్ సమ్మింగ్ పాయింట్కు ఏబి ఇన్పుట్గా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ ఏ ప్లస్ బి. సో దీన్ని మళ్ళీ మైనస్ సి. సో ఏ ప్లస్ బి మైనస్ సి అనేది అవుట్పుట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 2 సమ్మింగ్ పాయింట్స్ వీ క్యాన్ గో విత్ 1 సమ్మింగ్ పాయింట్. సో 1 సమ్మింగ్ పాయింట్ ఏం చేస్తున్నాము, ఏ బి అండ్ మైనస్ సి. సో కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ సి అనేది అవుట్పుట్గా వస్తుంది. సో దిస్ ఈజ్ కంబైనింగ్ సమ్మింగ్ పాయింట్స్. సో రూల్ 10 ఈజ్ లాస్ట్ బట్ వన్, ఎలిమినేషన్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ అనేది ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. అంటే ఆర్ ఈ మొత్తం సిస్టమ్కు ఆర్ అనేది ఇన్పుట్, సి అనేది అవుట్పుట్ అనమాట. ఇది ఫార్వర్డ్ పాత్ గెయిన్, ఇది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ హెచ్ అనేది. సో ఇక్కడ ఈ మొత్తం సిస్టమ్ను ఒక బ్లాక్తో ఎలా రీప్లేస్ చేయొచ్చు. సో ఆర్ అనేది ఇన్పుట్, సి అనేది అవుట్పుట్ ఉండాలి, ఈ మొత్తం బ్లాక్ ఉండకూడదు. వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఈ లూప్ను ఎలిమినేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గెయిన్, ఏ గెయిన్తో అది రీప్లేస్ చేయొచ్చు ఈ మొత్తం సిస్టమ్ను. హౌ కెన్ యూ రీప్లేస్ దట్ విత్ 1 బ్లాక్. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సి అనేది అవుట్పుట్, హెచ్ అనేది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ అనమాట. కాబట్టి హెచ్కు సి అనేది ఇన్పుట్గా వస్తుంది. అవుట్పుట్ ఏమవుతుంది, సిహెచ్ అవుతుంది. ఒకసారి ఇది సిహెచ్ అయిన తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్, అదే ప్లస్ ఉంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటాం అనమాట. సో సిహెచ్ ఇన్పుట్గా వస్తుంది. ఈ సమ్మింగ్ పాయింట్కు ఆర్ అనే ఒక ఇన్పుట్, సిహెచ్ అనే ఇన్పుట్ వస్తుంది.
సో కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ సమ్మింగ్ పాయింట్ అంటే ఆర్ మైనస్ సిహెచ్ అవుతుంది. ఈ ఆర్ మైనస్ సిహెచ్ అనేది జీకి ఇన్పుట్గా వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ జీ అంటే ఆర్ మైనస్ సిహెచ్ ఇంటూ జీ అవుతుంది. ఈ ఆర్ మైనస్ సిహెచ్ ఇంటూ జీనే సి అవుతుంది మళ్ళీ, ఎందుకంటే సి అనేది జీకి అవుట్పుట్ అవుతుంది. సో జీ అవుట్పుట్ ఆర్ మైనస్ సిహెచ్ ఇంటూ జీ అనేది కూడా జీకి అవుట్పుట్ అవుతుంది, సి అనేది కూడా జీకి అవుట్పుట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం, సి ఈక్వల్ టు ఆర్ మైనస్ సిహెచ్ ఇంటూ జీ. సో ఈ జీ అనేది లోపలికి తీసుకొని పోతే జిఆర్ మైనస్ సిజిహెచ్ అవుతుంది. ఈ మైనస్ సిజిహెచ్ లెఫ్ట్ సైడ్ తీసుకొని పోయి సి అనేది కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడు 1 ప్లస్ జీహెచ్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ జీ అవుతుంది. సో దీంట్లో మనము ఈ సి బై ఆర్ విచ్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సి బై ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే జీ బై 1 ప్లస్ జీహెచ్ అవుతుంది. సో వెన్ ఈ గెయిన్ ఆర్తో మల్టిప్లై చేస్తే సి అవుతుంది. అంటే ఈ గెయిన్ మొత్తం ఇదంతా కూడా వీఆర్ రీప్లేసింగ్ విత్ ది గెయిన్. ఆర్తో మల్టిప్లై చేస్తే సి రావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గెయిన్? సో నథింగ్ బట్ సి బై ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ గెయిన్. ఆ గెయిన్ ఏమవుతుంది, జీ బై 1 ప్లస్ జీహెచ్. సో అంటే ఈ మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూపు, ఈ మొత్తం అంతా వీ క్యాన్ రీప్లేస్ దిస్ విత్ జీ బై 1 ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, 1 ప్లస్ జీహెచ్తో రీప్లేస్ చేయొచ్చు. సో అదేవిధంగా లాస్ట్ వన్, రూల్ 11, ఎలిమినేషన్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. మళ్ళీ ఈ సిస్టమ్కు ఆర్ అనేది ఇన్పుట్, సి అనేది అవుట్పుట్. ఈ మొత్తం సిస్టమ్ హౌ కెన్ యూ రీప్లేస్ దిస్ విత్ 1 గెయిన్? ఆర్ అనేది ఇన్పుట్, సి అనేది అవుట్పుట్. ఒకే గెయిన్తో ఎలా రీప్లేస్ చేయొచ్చు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గెయిన్? ఇక్కడ మళ్ళీ సి అనేది అవుట్పుట్, జీ అనేది ఫార్వర్డ్ పాత్ గెయిన్ అవుతుంది, హెచ్ అనేది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ అవుతుంది, అండ్ సి అనేది అవుట్పుట్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ హెచ్ అనే దానికి సి అనేది ఇన్పుట్గా అవుతుంది. కాబట్టి అవుట్పుట్ ఆఫ్ హెచ్ ఏమవుతుంది, సిహెచ్ అవుతుంది. ఈ సమ్మింగ్ పాయింట్కు ఆర్ అనేది ఇన్పుట్గా వస్తుంది, సిహెచ్ కూడా ఇన్పుట్గా వస్తుంది, రెండు ప్లస్లు ఉన్నాయన్నమాట. కాబట్టి రెండు సిగ్నల్స్ యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే సమ్మింగ్ పాయింట్ అవుట్పుట్ వస్తుంది, ఆర్ ప్లస్ సిహెచ్. ఈ జీకి ఆర్ ప్లస్ సిహెచ్ అనేది ఇన్పుట్గా అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ జీ అంటే జీ ఇంటూ ఆర్ ప్లస్ సిహెచ్ అవుతుంది. ఈ జీ అవుట్పుట్, సి అనేది జీ అవుట్పుట్ అవుతుంది, జీ ఇంటూ ఆర్ ప్లస్ సిహెచ్ అనేది కూడా జీ అవుట్పుట్ అవుతుంది. కాబట్టి రెండు ఈక్వల్ అనమాట. సో ఆ రిలేషన్ యూజ్ చేసి మనము ఇప్పుడు సి బై ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో సి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ ప్లస్ సిహెచ్. ఈ జీ అనేది లోపలికి తీసుకొని పోతే జిఆర్ ప్లస్ సి ఇంటూ జీహెచ్ అవుతుంది. సో ఇక్కడ సో హియర్ ఇక్కడ సిఆర్హెచ్ను మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి సి కామన్ తీస్తాం అనమాట. ఎందుకంటే 2 టర్మ్స్లో సి ఉంది. సి కామన్ తీస్తే మనకు 1 మైనస్ జీహెచ్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్జీ అవుతుంది. సో ఇక్కడ సి బై ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే జీ బై 1 మైనస్ జీహెచ్ అవుతుంది. అంటే ఆ గెయిన్ ఏమవుతుందంటే సి బై ఆర్ ఈజ్ ద గెయిన్, 1 బై జీ బై 1 మైనస్ జీహెచ్, జీ బై 1 మైనస్ జీహెచ్. అంటే ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. సో ఆ విధంగా మనము ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ను ఎలిమినేట్ చేయొచ్చు. వీ క్యాన్ రీప్లేస్ దిస్ ఎంటైర్ సిస్టమ్ విత్ 1 గెయిన్ హూజ్ వాల్యూ ఈజ్ జీ బై 1 మైనస్ జీహెచ్, 1 మైనస్ జీహెచ్. సో దీస్ ఆర్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా రూల్స్. సో మొత్తము 11 రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ 11 రూల్స్ చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ రూలు, సెకండ్ రూలు సో ఒక కేటగిరీ అనమాట, కంబైనింగ్ ది బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్. అండ్ రూల్ 2 ఈజ్ కంబైనింగ్ ప్యారలల్ బ్లాక్స్ ఆర్ కంబైనింగ్ ఫీడ్ ఫార్వర్డ్ పాస్ అనమాట. సో ఒకటి సిరీస్, ఒకటి ప్యారలల్ ఉన్నట్టు అనమాట. అండ్ థర్డ్, ఫోర్త్ ఒక టైప్. సో థర్డ్, ఫోర్త్ ఏంటి, మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్ అండ్ మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. సో దట్ ఈస్ ద రూల్ 3 అండ్ రూల్ 4. సో ఒకదానికొకటి ఆపోజిట్ అనమాట, మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్ అండ్ మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. ఇంకా 5th, 6th ఒక టైప్. సో 5th, 6th ఏమి, మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్
అండ్ సిక్స్త్ వన్ ఈజ్ మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. సో సమ్మింగ్ పాయింట్ను అహెడ్ ఆఫ్ ది బ్లాక్ చేయడము, అహెడ్ ఆఫ్ ది బ్లాక్ మూవ్ చేయాలి. అండ్ సిక్స్త్లో మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. సో థర్డ్ ఫోర్త్ బ్రాంచ్ పాయింట్. సో బ్రాంచ్ పాయింట్ మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. ఫోర్త్ రూలు మూవింగ్ ది బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. ఫిఫ్త్ సిక్స్త్ అబౌట్ ది సమ్మింగ్ పాయింట్, మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ది బ్లాక్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. మూవింగ్ ది సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ది బ్లాక్. ఇంకా 7, 8, 9 ఒక టైప్ అనమాట. 7, 8, 9. సో 7, 8, 9 అబౌట్ సమ్మింగ్ పాయింట్స్. ఇక్కడ బ్లాక్స్ అంటే ఏం రావు, జస్ట్ సమ్మింగ్ పాయింట్స్ వస్తాయి. రూల్ 7, రూల్ 8, రూల్ 9లో. రూల్ 7 ఏం చెప్తా ఉంది? ఇంటర్చేంజింగ్ సమ్మింగ్ పాయింట్స్. ఈ సమ్మింగ్ పాయింట్స్ను ఎలా ఇంటర్చేంజ్ చేయొచ్చు. రూల్ 8 ఏం చెప్తోంది? స్ప్లిట్టింగ్ సమ్మింగ్ పాయింట్స్. రూల్ 8లో స్ప్లిట్టింగ్ సమ్మింగ్ పాయింట్స్. రూల్ 9 ఏం చెప్తోంది? కంబైనింగ్ సమ్మింగ్ పాయింట్స్. కాబట్టి 7, 8, 9 అబౌట్ ది సమ్మింగ్ పాయింట్స్ అనమాట. 7, 8, 9. అండ్ రూల్ 10 అండ్ రూల్ 11 ఏం చెప్తావు అంటే ఎలిమినేషన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లు. అండ్ రూల్ 11 ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్లు. సో ఎలిమినేషన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లు అండ్ ఎలిమినేషన్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్లు. సో ఇక్కడ ఇవి బై హార్ట్ చేయకోకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దిస్ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జిబ్రా రూల్స్ ఆర్ వెరీ ఈజీ.